బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరగబోతున్నాయి 30వ తారీఖు. చాలామంది మనల్ని అడుగుతున్నారు, దయచేసి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాం, మా 35,000 మంది అడ్వకేట్ కమ్యూనిటీకి ఆ వీడియో చేరే అవకాశం ఉంటుంది, సో మంచి ప్లాట్ఫామ్ అని. సో ఖచ్చితంగా అందరికీ వెల్కమ్ చెప్తున్నాం. సాధ్యమైనంత వరకు ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇప్పటివరకు మనం చేయడం జరిగింది. సో అందులో భాగంగా వంశీకృష్ణ జక్కుల సీరియల్ నెంబర్ 186 నాకు కూడా ఓటేయండి అడ్వకేట్లంతా, ఓటు హక్కు ఉన్న వాళ్ళంతా అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. సీరియల్ నెంబర్ 186 మీద ఒకవేళ ఆయన కనుక మీకు నచ్చితే అంటే మొహం కాదు, ఆయన బాగా పనిచేస్తాడని, బార్ కౌన్సిల్లో బాగా యాక్టివ్ రోల్లో ఉంటాడని కనుక మీరు భావిస్తే ఆయనకి ఓటేసే ప్రయత్నం చేయండి. సో తన గురించి తాను చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. నమస్తే అన్న. నమస్తే అన్న, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ మీరు మీ ప్రాక్టీస్ ఎక్కడ? హైకోర్ట్ అన్న. అన్ని కోర్ట్స్ చూస్తాను. ఓకే. నేను మొన్నటి వరకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసినాను. అవునా? తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్. గట్టిగా మాట్లాడండి. నేను తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను అన్న. ఓకే. సో న్యాయవాదులకు ఏ ఇబ్బంది జరిగినా కూడా నేను ముందుండి పోరాటం చేస్తున్నాను. యువ న్యాయవాదులకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని నేను గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో కూడా పోరాటం చేసినాను. ఓకే. ఇప్పుడు 500 ఉన్నదాన్ని 3,000 వరకు స్టైఫండ్ ఇప్పుడు మనం తెప్పియగలిగినాము. నేను కరోనా టైంలో కూడా 3 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసినాను. కోవిడ్ టైంలో 3 రోజులు దీక్ష చేసిరా? 3 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసిన. ఎందుకంటే న్యాయవాదులు బయట ఎవరైనా గ్రాసరీస్ ఇస్తే కూడా తీసుకోలేని పరిస్థితి. సో అప్పుడు న్యాయవాదులను ఆదుకోవాల్సింది ఏంది ప్రభుత్వము. బార్ కౌన్సిల్కి వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నారు. మా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి కదా, దాంట్లో ఉండని ఇవ్వండి అంటే దాన్ని మేము ఇన్సూరెన్స్ ప్రీమియంలు కడుతున్నామని చెప్పినారు. సో న్యాయవాదులను ఎవరు ఆదుకుంటారని నేను 3 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసి 3వ రోజు ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు యువ న్యాయవాదుల సంక్షేమం కోసం అని విడుదల చేసింది. అప్లై చేసుకున్న ప్రతి న్యాయవాదికి 16,000 రూపాయలు రావడం జరిగిందన్న. అట్లనే 41 SCRPC మీద కూడా నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినాను. స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు కదా, దాంట్లో కూడా కామన్ పబ్లిక్ కి జస్టిస్ దొరకలేదు. ఎవరన్నా పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్యూజ్ పర్సన్ వస్తుండు, బ్రైబ్ ఇచ్చి స్టేషన్ బెయిల్ తీసుకొని బయటికి వస్తుండు. బయటకు వచ్చిన తర్వాత కంప్లైంట్ ని బెదిరిస్తే ఎన్నో కేసులు విత్డ్రా అవుతున్నాయి అనమాట అవి. సో దాని మీద కూడా CJI గారిని కలిస్తే CJI గారు ఏమన్నారంటే, వై జూనియర్ అడ్వకేట్స్ నాట్ గెట్టింగ్ మనీ అంటే, లేదు సార్ కామన్ పబ్లిక్ ఈ విధంగా ఉంది, కావాలంటే చూడండి అని కొన్ని పేపర్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. 1,20,000 రూపాయలు లంచం తీసుకొని స్టేషన్ బెంచ్లు చేసిన SI అవన్నీ సబ్మిట్ చేస్తే కూడా హైకోర్టు జడ్జెస్ కూడా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్న. న్యాయవాదుల మీద కూడా నడి రోడ్ మీద నరికి చంపుతున్న తెలంగాణ రాష్ట్రంలోని నేను రామ్దాస్ మనకు అర్జున్ రామ్ మేఘ్వాల్ గారిని సెంట్రల్ లా మినిస్టర్ కూడా కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్న. మళ్ళీ మొన్న 7 నెలల కింద కూడా మళ్ళీ కలిసి ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ డాక్టర్ల మీద చేయిస్తే నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెడుతున్నారు, అలాంటి సెక్షన్స్ కూడా జతపరచాలి అనేది చెప్పడం జరిగిందన్న. అడ్వకేట్స్ మీద దాడి జరిగినప్పుడు ఇది జూనియర్ సివిల్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి దాంట్లో బీసీలకు మార్క్స్ రిలాక్సేషన్ తీసేసినారు. ఓకే. దాని మీద కూడా నేను పోరాటం చేసినన్నా. దీంట్లో ఏమన్నారంటే రిజిస్టర్ నుండి నాకు వచ్చింది లెటర్, బీసీలకు రిటర్న్ ఎగ్జామినేషన్లో మార్క్స్ రిలాక్సేషన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో 55% ఉందన్నమాట. మన దగ్గర కూడా ప్రీవియస్లీ 2017 కంటే ముందు 55% ఉండే, దాన్ని అమెండ్ చేసి 60% చేసినారు. నా దృష్టికి వచ్చిన తర్వాత నేను దీని మీద వీళ్ళకు రీప్రజెంటేషన్ ఇస్తే నాకు ఈ లెటర్ ఇచ్చినారు. ఏమని, ఇది ఆల్రెడీ హైకోర్టులో 2 రిట్ పిటిషన్లు ఫైల్ చేసినారు, జడ్జ్ ఆస్పిరెంట్స్, అవి డిస్మిస్ అయింది, యూనిట్ అప్రోచ్ సుప్రీంకోర్టు అన్నారు. సో దాని మీద మనం ఒక ఉద్యమం చేయడం జరిగిందన్న. ఆల్ పార్టీ ఎంపీస్తోని మీటింగ్లు. ఓకే. అసదుద్దీన్ ఓవైసీని కూడా దీంట్లో ఇండివిజువల్ గా చేశారా? అసోసియేషన్, తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ స్పీకర్ ని ఎంత మంది ఉన్నారు దీంట్లో అసోసియేషన్ లో? ఇప్పుడు వచ్చేసి మన దగ్గర సుమారు ఒక 780 మెంబర్స్ వరకు ఉన్నారన్న. ఓకే. సో మళ్ళీ జంతర్ మంతర్లో ధర్నాలు చేయడము. వాళ్ళంతా మీకు ఓటర్లేనా? ఇప్పుడు ఓటర్లే. వాళ్ళు కూడా ఏంటంటే మా సీనియర్లు కూడా కంటెస్ట్ చేస్తున్నారు అన్న కొద్ది ఇబ్బంది ఉంది అని కూడా వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట. వాళ్ళు ఎక్కడో దగ్గర పనిచేస్తారు కాబట్టి. మళ్ళీ మనము మొన్న 6వ తారీఖు జీవో కూడా వచ్చింది, జివో MS నంబర్ 93. దీంట్లో బీసీలకు మార్క్స్ రిలాక్సేషన్ 55%కి మనము పోరాటం చేసి సాధించగలిగినాం అన్నమాట. ఇట్లా ఎన్నో ఇష్యూస్ మీద హయ్యర్ జ్యుడిషియల్ కొలీజియం సిస్టంలో కూడా అన్యాయం జరుగుతుంది. టాప్ 10లో BC SC ST మైనార్టీలు పోతున్నారు, కానీ టాప్ 5లో ఉంటలేరు వాళ్ళు. దాని మీద కూడా నేను సెంట్రల్ లా మినిస్టర్, సెంట్రల్ సోషల్ జస్టిస్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది, అత్వాలే గారిని. అత్వాలే గారు ఆ రిప్రజెంటేషన్ని కూడా తీసుకొని కన్సిడర్ కూడా చేయడం జరిగిందన్న. ఇప్పుడు యువ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చే దాంట్లో BC SC STలకు వస్తుంది, మైనార్టీ EWSకి రావటం లేదు. వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఓసీలలో కూడా చాలా మంది వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు కూడా స్టైఫండ్ స్కీమ్ అనేది ఇవ్వాలి, మైనార్టీస్కి కూడా ఇవ్వాలని నేను పోరాటం చేసినా. మైనార్టీస్కి EWSకి కూడా ఈరోజు యువ న్యాయవాదులకు స్టైఫండ్ రావడం జరుగుతుందన్న. ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకు ఆఫ్టర్ బైఫికేషన్ ఆఫ్ ది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేకుండే. 2016లో లాస్ట్ మెంబర్ ఉండే, 16 నుండి 19 వరకు 8,000 కేసెస్ పెండింగ్ ఉండే. సో ఇవన్నీ మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, బాగానే ఉన్నది. మరి
కాస్ట్లీ ఎలక్షన్ అంటే కదా మీది. చాలా అంటే చాలా కాస్ట్లీ ఎలక్షన్ అయిపోయింది. అంతేనా? ఎందుకంటే మాలాంటి వాళ్ళు బేర్ చేయలేరు. చాలా మనమేమో ఇప్పటి వరకు సర్వీస్ చేసినాము. ఇక్కడ ఏంటంటే చెప్పుకోవద్దు కానీ ఏంటంటే విపరీతంగా మొన్న పెద్ద మనుషులు కూడా మీ దగ్గర వచ్చి మాట్లాడారు. ఏ విధంగా అయితే చెప్పినారో అవి 100% ట్రూ. మొత్తము బార్లు మొత్తము బార్లు అయిపోతున్నాయి. ఎందుకంటే అడ్వకేట్స్ కొంతమంది స్వచ్ఛందంగా నేను తిరుగుతున్నాను కదా, కొంతమంది అడ్వకేట్స్ క్లియర్గా చెప్తున్నారు, బాయ్ సాబ్ గిన్నిగనం నువ్వు పనులు చేసినావు కదా, పని చేసినోడు మాకు కావాలని స్వచ్ఛందంగా వచ్చే న్యాయవాదులు కూడా ఉన్నారు. కానీ కొంతమంది అడ్వకేట్స్ ని ఈ మత్తులో దింపుతున్నారు. దయచేసి నేను న్యాయవాదులందరినీ కూడా ఒకటే కోరుతున్నాను, మత్తులో మాత్రం దిగకండి. మనం చాలా అంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళము, సమాజంకి తప్పు మంచి అని చెప్పే వాళ్ళము. దయచేసి ఓటేసే ముందు కూడా మీరు అందరూ ఆలోచించాలి అనేది నా రిక్వెస్ట్. మరి ఎట్లా మినిమం ఖర్చు ఎంత అవుతుంది? ఎంత అవుతుంది మినిమం ఖర్చు అంటే మాకు తిరగనికి దానికి అంతా కలిపి మాకు ఇప్పటి వరకు ఒక 12-13 లక్షల వరకు ఖర్చు అయిందన్న. ఓటు 5,000 10,000 లెక్క చెప్తున్నారు. ఎట్లా ఇది? ఇవి ఇంటర్నల్ గా జరుగుతున్నాయి. ఇంటర్నల్ గా కూడా వాళ్ళందరూ కూడా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని పిలిపించుకొని మీరు ఫోటోలు చూపిస్తే మేము మీకు పైసలు ఇస్తామని, ఓటేసిన తర్వాత ఓటేసే ముందు కూడా ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ ఫోటో చూపిస్తే మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు ఇస్తామని కానీ ఇవన్నీ కొన్ని స్కీములు నడుస్తున్నాయి అన్నమాట అన్న మొత్తం. సో మా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం. ఒకవేళ మీరు గెలిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్ అయితే ఇప్పుడు నేను బార్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత అన్న ఫస్ట్ న్యాయవాదులకు కావాల్సింది ఏంటంటే అన్న ఇన్సూరెన్స్లు లేవు, యువ న్యాయవాదులకు స్టైఫెండ్లు లేవు, సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళు లేరు. మహిళా అడ్వకేట్లకు నేను డిస్టిక్లలో జిల్లాలలో తిరిగితే వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే అన్న వాళ్ళకి వాష్రూమ్స్ లేవు అన్న, బేసిక్ నీడ్ వాష్రూమ్స్ లేవు. వాష్రూమ్ కోసం అన్న మనము స్వచ్ఛ భారత్ అనే స్కీమ్ ఉంది ఒకటి, ఆ స్కీమ్ కింద అంతా మనం దేశవ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ వాష్రూమ్స్ అనేది ఏర్పాటు చేయొచ్చు. అలాంటి స్కీమ్లను కూడా నేను వాడుకొని మా న్యాయవాదులకు సంక్షేమం కోసం నేను ముందుకు వస్తానన్న. ఉమెన్ అడ్వకేట్స్ కి కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇష్యూస్ ఏంటంటే ఏదైనా గ్రీవియన్స్ వాళ్ళది ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఎక్కడ చెప్పుకోవాలి వాళ్ళకి తెలియదు. ఉమెన్ అడ్వకేట్స్ కోసం కూడా ఒక సపరేట్ 5 ఉమెన్ కమిటీ అనేది మనం వేస్తే ఆ కమిటీ లోపల వచ్చేసి కాన్ఫిడెన్షియల్గా పెట్టి వాళ్ళ ఇబ్బంది రెక్టిఫై అయ్యే వరకు కాన్ఫిడెన్షియల్గా పెట్టి వాళ్ళకి న్యాయం జరిగేలాగా కూడా చేయించడం జరుగుతుంది అన్న. ఎందుకంటే చాలా మంది ఉమెన్ అడ్వకేట్స్ యంగ్ అడ్వకేట్స్ వచ్చి కొన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతున్నారు. వాళ్ళని కూడా కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి. అండ్ కొత్తగా వచ్చిన యంగ్ అడ్వకేట్స్ కోసం కూడా నేను క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం రేపు పొద్దున కోర్టు ప్రాక్టికల్ ఒకలాగా ఉంటుంది, థియరీ ఒకలాగా ఉంటుంది. మనం 5 సంవత్సరాలు చదివినము ఒకలాగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చూస్తే రూల్స్ అవన్నీ కూడా చేంజ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుందో దానికోసం కూడా మనం సపరేట్ క్లాసెస్ అనేది కూడా నేను ఏర్పాటు చేస్తానన్నా. సో మీకు ఏ ప్రియారిటీ ఓటు అడుగుతున్నారు? నేను అందరినీ కూడా ఒకటే కోరుతున్నాను, ఇది నా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను ఇప్పటి వరకు చేసింది. ఓకే, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీ వ్యూవర్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు తెలిసిన అడ్వకేట్స్ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి, మీ తొలి వెలుగు ఛానల్ కూడా చాలా మంది న్యాయవాదులు చూస్తారు కాబట్టి, ఇదే నా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీరందరూ నా జడ్జిలుగా నేను అనుకుంటున్నాను. నా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మార్క్ చేసి నాకు ఫస్ట్ ప్రయారిటీగా నాకు ఓటేసి నన్ను గెలిపేయాల్సిందిగా అందరినీ నేను కోరుతున్నాను అన్న. నేను ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆలోచించండి, మంచి వ్యక్తులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి. మీరు తీసుకునే 2,000, 3,000, 5,000 దేనికి పనికిరావు. మీకు వచ్చే ఫీజులో 1%, 0.1% కూడా కాదు నేను అనుకోవడం. సో అందుకే దయచేసి ఇప్పటికే బార్ కౌన్సిల్ ఏ రకంగా ఆగం చేశారు, ఎంత అవినీతికి పాల్పడ్డారు అన్నది లెక్కలు మీ ముందే ఉంది, మీకు అందరికీ తెలుసు. కనీసం ఎంట్రీకి కూడా అవకాశం లేదు, మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అందుకే ఒక మంచి టీంని కనుక మీరు ఎన్నుకుంటే మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గెలిచిన వాళ్ళు ఒకవేళ చేయకపోతే మీరు నిజాయితీగా ఓటేస్తే క్వశ్చన్ చేయడానికి మీరు అర్హత మీకు ఉంటుంది, లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి. అందరికీ చెప్పాల్సిన మీరే తప్పు చేస్తే ఒకసారి ఆలోచించండి. ఇంకొకటన్నా చాలా మంది జిల్లాలలో కోర్ట్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు జిల్లా నుండి ఇక్కడ వచ్చి వాళ్ళ ఇబ్బందులు తెలుపుకోవాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనమాట వాళ్ళకు. నేను రేపు కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ ఏమంటున్నానంటే, ఏ విధంగా అయితే మాకు జిల్లాకు ఒక హైకోర్టు జడ్జి, పోర్ట్ఫోలియో జడ్జి ఉంటారు అనమాట. ఈ 25 మందిని ఎన్నుకునేది 36,000 మంది. సో ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాకి ఒక బార్ కౌన్సిల్ మెంబర్ని పోర్ట్ఫోలియో జడ్జి ఏ విధంగా అవుతుందో ఆ విధంగా పోర్ట్ఫోలియో బార్ కౌన్సిల్ మెంబర్గా పెడితే ఆ జిల్లాలో ఉన్న కోర్టు వాళ్ళందరూ కూడా సమస్యలు ఆ బార్ కౌన్సిల్ మెంబర్కి చెప్తే బాగుంటుంది. కాబట్టి ఇలాంటి చాలా అంటే చాలా ఉన్నాయన్న. ఇక చేసేది ఎందుకంటే యువత మేము ప్రతి దాంట్లో ముందు ఉరికినాము. తెలంగాణ ఉద్యమం దగ్గర నుండి
అడ్వకేట్లకు అన్యాయం ఎక్కడ జరిగినా, సమాజంలో ఎక్కడ అన్యాయం ఉన్నా కూడా ముందుండి మేము పని చేసినాం అన్న. ఇక మా లాంటి వాళ్ళకి ఇక మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి కొంచెం ప్రజలకు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకవేళ కనుక ఆయన పనితీరు మీకు నచ్చితే వంశీకృష్ణ జక్కుల గారి సీరియల్ నెంబర్ 186 సో ఆలోచించి ఓటేయండి.